ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 150 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించబోతున్నాను. సో ప్రజెంట్ మనం ఇక్కడ నైట్ అయితే తీస్తున్నాము వీడియో మొత్తం అంతా కూడా. నేను డే టైంలో అయితే తీయలేదు వీడియో అనేది, జస్ట్ నైట్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. సో హౌస్ అనేది ఎలా ఉంది, ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఎక్కడుంది, ఇలా టోటల్ అన్నీ కూడా కవర్ చేస్తాను ఈ వీడియోలోని. సో పూర్తి వరకు చూడండి. మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. సో ప్రస్తుతానికి ఇలా బయట అయితే ఉన్నాము, లోపలికి వెళ్దాం పదండి. ఈ హౌస్కి బయట చూసుకున్నట్లయితే కొంచెం ప్లేస్ వదిలేస్తారు మొక్కలు అలా పెంచుకోవడం కోసం, గార్డెన్ ఏరియా అది. అండ్ మెయిన్ మనకి ఒక ఎస్ఎస్ గేట్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రంట్. ఇక్కడ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం అంతా మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారు చూడండి. 13x15 8 సైజులో మనకి ఇచ్చారు. ఒక కార్ పెట్టుకోవచ్చు, 2 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే 2 feet 3 inches ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ కాల్ కడుక్కోవడానికి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇస్తున్నారు. మెయిన్ డోర్ టోటల్ ఇదంతా కూడా టేకే మొత్తం అంతాని. పదండి లోపలికి వెళ్దాము. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు. అండ్ ఇదంతా కూడా హాల్ ఇది. టాప్లో సీలింగ్ డిజైన్ కూడా డీసెంట్గా ఇచ్చారు చూడండి. ఒకసారి హౌస్ కొలతలు చెప్తాను చూసుకోండి. 27 అడుగులు వెడల్పు ఉంటుంది, ఇది 50 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇది మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 18.75 అంకణస్ అయితే ఉంటుంది మొత్తం అంతాని. టోటల్ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది. అండ్ టాప్లో స్పాట్ లైట్స్ కూడా ఇచ్చారు, దాని గ్లేజింగ్ దాని మీద పడి మంచి లుక్గా కనపడుతుంది చూడండి. అండ్ ఈ సైడ్స్ ప్లాట్ఫామ్స్ కూడా బాగా ఇచ్చారు, ఏదైనా ఐడల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదంతా కూడా హాలే, చిన్న డివైడ్ చేశారు చూడండి, పార్టీషన్ ఇచ్చేసి ఆ పక్కన డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. సో ఇది వెస్ట్ ఫేసింగ్ అవడం వల్ల మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడే తీసుకుంటారు. పిల్లర్కి పక్కనే ఇచ్చారు చూడండి. అండ్ ఈ రూమ్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ సైజ్ వచ్చేసరికి 11.2x13 8 సైజులు అయితే ఉంటుంది. బెడ్రూమ్స్ 2 కూడా పెద్ద పెద్దగానే ఇచ్చారు వీళ్ళు. అండ్ వార్డ్రోబ్ టోటల్ మొత్తం అంతా కూడా ఓపెనబుల్ డోర్స్తోనే తీసుకున్నారు. అండ్ సీలింగ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే కనుక యూ షేప్ ప్యాటర్న్లో ఇచ్చారు చూడండి. అండ్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఇస్తున్నారు చూడండి. పక్కనే అటాచ్డ్ బాత్రూము. అండ్ దీని పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు చూడండి. అన్నీ కూడా ఇచ్చారు ఇందులో, టీవీ యూనిట్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇలా అన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ వార్డ్రోబ్ కూడా ఏదో ఇచ్చామన్న పేరుకి చిన్నది కాకుండా టోటల్ ఆ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చారు చూడండి. అండ్ లోపల సిమెంట్ బల్లలు కూడా మంచి హెవీ ఇచ్చారు. క్లోజ్ చేసేద్దాము. ఎక్కడుంది హౌస్ అనేది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉండడం జరిగింది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక ధనలక్ష్మీపురంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుంచి మనకి మహా అయితే ఒక పావు గంట అయితే ఉంటుంది మన రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కనుక. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏదైనా కూడా ఒక పావు గంట జర్నీ అయితే ఉంటుంది. అండ్ ఇది బాత్రూమ్, దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది 3.9x11 2 సైజులు అయితే ఉంటుంది. కొంచెం పెద్దగానే ఇచ్చారు ఈ బాత్రూమ్ అనేది. ఇంకా ట్యాప్స్ కానీ తర్వాత మనకి సూట్స్ అయితే పెట్టలేదు. మనకి పెడితే ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అయితే పెడతారు. అండ్ ప్యారివేర్ కంపెనీకి సంబంధించినవి ఈ సూట్స్ అయితే ఇస్తారు. ప్రస్తుతానికి అయితే పెట్టలేదు అవి. హాల్ సైజ్ వచ్చేసరికి 17x16 సైజులు అయితే ఉంటుంది, ఇందాక మీకు చెప్పలేదు. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే. ఈస్ట్ సైడ్ ఒక గుమ్మం కూడా ఇచ్చారు. పదండి ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ పక్కనే మనకి ఒక డోర్ అయితే ఇచ్చారు, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్. ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. ఈ హౌస్కి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు, 80 to 85% వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు చూడండి, అది సౌత్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి, సర్క్యులర్ షేప్లో తీసుకున్నారు. అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులోని. అండ్ స్లైడింగ్ ఇచ్చారు ఇక్కడ. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం ఇక్కడ స్లైడింగ్ ఇస్తేనే బెటర్ అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి ఇచ్చారు వీళ్ళు. ఇది బాత్రూమ్. ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూసుకోండి.
ఇది 7x3 4 సైజులు అయితే ఉంటుంది. కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే కనుక. బట్ నార్మల్ సైజ్ అయితే తీసుకున్నారు. అండ్ విండో కూడా వీళ్ళు గ్రానైట్ ఫ్రేమింగ్తో ఇచ్చారు చూడండి. గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ ఇచ్చారు, యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఫ్రేమింగ్స్ చూసారా, చుట్టూ మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగే. అండ్ ఇది పూజా మందిర్, ఇది బాగా పెద్దగా ఇచ్చారు ఇది. అండ్ పక్కనే కిచెన్ ఇదిగోండి. 7x8 సైజులో పెద్ద కిచెన్ అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ. అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. కిచెన్లో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. విండో కూడా పెద్దది ఇచ్చారు కిచెన్లోనే, వెంటిలేషన్ బాగుండాలని చెప్పేసి. పూజా మందిర్ కూడా చూసేయండి, ఒకసారి చూపిస్తున్నాను. సో ప్లాట్ఫామ్స్ కూడా బాగానే ఇచ్చారు. కొంచెం లైట్గా పెండింగ్ ఉంది వర్క్ అనేది, చేసేస్తున్నారు చిన్న చిన్న వర్క్స్ అనేవి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా వస్తుంది, ఇంకా పెట్టలేదు అది. స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ ఈశాన్య మూలన బోర్ కూడా ఇచ్చారు చూడండి. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అండ్ కామన్ టాయిలెట్ ఇది. వాషింగ్ మిషన్ పాయింట్స్ కానీ వాషర్ ఇదంతా కూడా ఈ పక్కన వచ్చేసింది. పైన కూడా ప్లేస్ బాగానే ఇచ్చారు. అండ్ ఫైబర్ డోర్ ఇది. లోపల ఇన్స్టాల్ కమోడ్ ఇచ్చారు చూడండి. క్లోజ్ చేసేద్దాము. సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఒక 4-5 సరిపోతుంది. హౌస్ వచ్చేసరికి 18.75 అంకనోస్ అయితే ఉంటుంది టోటల్ మొత్తం అంతా కూడా ఇది ల్యాండ్ అనేది. సో ఈ హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి టోటల్గా ఇలా మొత్తం అంతా కూడా మనకి 72 lakhs అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో పదండి ఒకసారి మనం పైన ఎలా ఉంది ఏంటి అని కూడా చూద్దాము. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను ప్లానింగ్ ఇస్తాను నేను మీకు స్టార్టింగ్లో. సో ప్లానింగ్ డిజైన్ చేయడం జరిగింది, ఒకసారి ప్లానింగ్ కూడా ఇస్తాను చూసుకుందరు కానీ. సో నైట్ కదా, అందుకే మీకు పైన అయితే ఏం కనపడట్లేదు. ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి. పైన వీళ్ళు ఎలా మెట్లు ఎక్కుతుంటే స్లాబ్ కూడా ఇచ్చేసారు మెట్ల ల్యాండింగ్ టాప్లోనే. అండ్ పరగోల డిజైన్ కూడా బాగా ఇచ్చారు వీళ్ళు. సో లైట్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఒకసారి ప్లానింగ్ చూడండి. సో ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. 27x50 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు చూసిన హౌస్ ఎలాగ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఉంటుంది. తర్వాత లివింగ్ ఏరియాలోకి అయితే వచ్చేస్తాము. ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర నేను లివింగ్ అని మెన్షన్ చేశాను. అది ఒక చిన్నది, మీరు ప్లానింగ్ ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకుంటే అది ఒకసారి చూసుకోండి, చిన్న మిస్టేక్ అయితే వచ్చింది అది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఉంటుంది 11x13 సైజ్లో. దానికి ఒక అటాచ్డ్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూము. సో డైనింగ్, కిచెన్, వాష్ ఏరియా, కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి. జస్ట్ మీరు డైనింగ్ ఏరియా దగ్గర లివింగ్ ఏరియా అని అయితే పడింది, అది చిన్న ప్రింట్ మిస్టేక్ అయితే వచ్చింది అక్కడ. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇంకా ఏదైనా ప్లాన్స్ కావాలి, మోడల్గా ఉండాలి అండ్ వాస్తుపరంగా కూడా ఉండాలి మేము తీసుకోబోయే ప్లాన్స్ అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఎలాగ పెట్టాం కదా, ఒకసారి దానికి కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్కి పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ అయితే ఇస్తున్నాము. కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో చుట్టుపక్కల ఏరియా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. హౌసెస్ చాలా వరకు ఉన్నాయి చుట్టుపక్కల. ఫ్రంట్ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా టైం పడుతుంది, చాలా దూరం వెళ్ళి షూట్ చేస్తున్నాము ఇట్లాంటి వీడియోస్ అనేవి. సో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.